నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం పెద్దపట్టపుపాలెం గ్రామంలో మహిళలు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పేరుతో ఇచ్చిన భూములను కొందరు ఆక్రమించారని, తమ భూములు ఇప్పించాలని అధికారులు చుట్టూ తిరుగుతున్న అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని డ్వాక్రా మహిళలు మోకాళ్లపై నిరసన తెలిపారు. మొత్తం మోకాళ్ళ మీద నిరసన తెలపాలి. అందరికీ నమస్కారములు. జిల్లా కలెక్టర్ గారికి నమస్కారములు, కావలి ఎమ్మెల్యే గారికి నమస్కారములు, ఆర్డీఓ గారికి నమస్కారములు, అందరు గవర్నర్కి గవర్నర్కి హృదయపూర్వకంగా నమస్కారములు. మేము మహిళా సంఘం వాళ్ళు 1300 మంది ఉన్నాము. ఆ 1300 మందికి గతం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మాకు పసుపు కుంకుమ కిందక మాకు పొలాలు ఇచ్చారు. మీరు చేసుకుని తినండి అమ్మా, వ్యవసాయం చేసుకుని తినండి, ఏదో చెట్లు నడుకుని అది ఏదో కొట్టు నరుకోవడానికి వచ్చినప్పుడు నరుకుని మీరు పండించుకుని తినండి అమ్మా అని మాకు పొలాలు ఇచ్చారు. ఆ పొలం మాకు కావాలి. ఇప్పుడు మా ఊర్లో రాజకీయ నాయకులు తిరిగే వాళ్ళు స్వార్థంలో చేసుకుని ఒక్కొక్కరు 4 ఎకరాలు 5 ఎకరాలు వాళ్ళు పండించుకుని అప్పుడు సరే వదిలేసాము. అప్పుడు అందరూ ఉండి కూడా కొంతమంది చనిపోయినారు. పెద్దవాళ్ళు ఆ మహిళా సంఘం లీడర్లు చనిపోయినారు. ఆ చనిపోయిన తర్వాత నుంచి ఎవరు ఎత్తుకోవాలి ఆ పొలాల గురించి. ఇప్పుడు మేము తెలుసుకుని మేమందరం మాట్లాడుకుని మా పొలాలు మనకు కావాలని అందరం మాట్లాడుకుని మనం పోరాడదాం మా పొలాల గురించి అని చెప్పి మాకు కావాలని మేము పోయేసరికి వాళ్ళు జామాల చెట్లు వేసుకుని నరుక్కున్నారు. 8 ఎకరాలు 8.5 ఎకరాలు నరుక్కున్న తర్వాత ఇప్పుడు మాకు కావాలి, మీరు చేసుకుని తిన్నారు, ఇంతవరకు మీరు వదిలేయండి మాకు కావాలని చెప్పి మేము పోతే, మాకు మేము వదలము, మీ ఇన్ని రోజులు ఏం చేస్తా ఉన్నారు, ఇన్ని రోజులు ఎందుకు వదిలేశారు, మీదైతే మీరు అప్పుడే రావచ్చు కదా అని మమ్మల్ని నిలదీసి అడిగారు. ఎవరు? రమణయ్య గారు. ఆ రమణయ్య గారు కూడా ఊర్లో లేరు. ఆ ఊరికి అవతలకి వెళ్ళి బయట ఉండి ఎడకొచ్చి వేసుకుని చెట్లు నరుకుని పోతున్నాడు. 3 సార్లు నరికారు చెట్లు కూడా. దాన్ని తీసుకున్నారు కదా. ఇప్పుడు మా పొలం మాకు కావాలని మేము అడుగుతున్నాం కదా, మాకు ఇవ్వచ్చు కదా. మేము అందరి కాడ పోయి బ్రతములు అడుగుని నాయకుల కాడ పోయినాము, ఎమ్మెల్యే కాడ పోయినాము, అడ్యా కాడ పోయినాము, ఎంఆర్ఆ కాడ పోయినాము, కలెక్టర్ కాడకు పోయినాము. అందరి కాడ పోయి మాట్లాడి కూడా మాకు మా న్యాయం చేయండి సార్, దయచేసి మా మర వినండి సార్ అని మేము బ్రతములాడుకున్నా కూడా ఈ నాయకులు ఏం చేస్తున్నారు, ఒకరిద్దరు 10 మంది కలిసి వీళ్ళని ఎట్టయినా ఆపాలనుకుని వాళ్ళు కుంభక్కయ్యి వాళ్ళకి ఏం చెప్పారు, మేము మా పొలాలకు అడుగొచ్చి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్, వాళ్ళకైతే మేము పొలాలు ఇవ్వలేము, మేము పట్టాలు చేసుకున్నాము, మేము కొనుక్కున్నామని చెప్పి మా మీద మాకు పొలాలు ఇవ్వద్దని వాళ్ళు సారాలకు చెప్పి, అప్పుడు సారాలు కూడా వాళ్ళ మాటలో వెతుకుని మీరు పొలాల కాడ పాపాకండి, మీరు పొలాల కాడ పోతే ఈ ఊరు ముందు పొలాలని మేము కంచులేసుకుంటామని మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. ఇదే న్యాయం సార్ మాకు మీరు చేసే న్యాయాలు? మీరున్నామని మేము ధైర్యంతో మీ కాడ వస్తే మీరు ఇలా న్యాయం చేస్తే మేము ఏమవ్వాలి? మా మహిళా సంఘం వాళ్ళు 13 మంది మహిళలు మేము ఎంతో కష్టపడి మేము చేసుకున్నాం సార్ మాది. కానీ లోకేష్ సార్ ఇక్కడికి వస్తే జోల్తని కాడికి మనం అందరూ పాదామని మాట్లాడుకుని కూడా మేము అందరూ పాఠానికి సిద్ధమయ్యాం సార్. సిద్ధమయ్యేకి ఈ నాయకులు ఆడకపోయి వెళ్ళి ఎమ్మెల్యే కాడికి చెప్పి ఆ ఊళ్ళోకి పోలీసులను పంపించి, ఎస్ఐని పంపించి, సిఐని పంపించి మీరు ఎవరు రాకూడదు, ఎవరు పోయి ఆడకపోయి మాట్లాడకూడదు, మీరు మాట్లాడితే టీవీలో పడతారు, అది మేము చూసామంటే మేము ఊరుకోము, మీ మీద ఏదో కేసు పెట్టి జైలు లేపిస్తాము, 300 మందిని రాజమండ్రి జైలు సెంట్రల్ జైలు లేపిస్తామని కూడా మమ్మల్ని బెదిరించారు సార్. మమ్మల్ని ఇలా బెదిరిస్తున్నారు సార్. మాకు మా పొలాలు కావాలని మేము పోరాడుతున్నాం. మాకు కానీ ఇవ్వకపోతే ఈ 1300 మంది మహిళలు ఆడకు వెళ్ళి
ఏదో మందు తాగి అందరూ చచ్చిపోతాం సార్ మేము నడవలేని వాళ్ళు కాలుగు చిన్న ముసలమ్మతకు అందరు కలిసి మేము కట్టగట్టుకుని ఆడ పని చేసుకుని చెట్లు నాటాం సార్. మాకు న్యాయం చేస్తారని లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ సార్ని, చంద్రబాబు నాయుడు సార్ని అందరిని వేడుకుంటూ మీ పాదాలకు నమస్కరిస్తూ మాకు కావాలని వేడుకుంటాం సార్. మాకు పాదాలు పొందడం సార్, మాకు కావాలి.